అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిల వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ డౌట్ మీకు కూడా ఉందంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిల వెయిట్ ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుందంటే అమ్మాయిలకి మెన్స్ట్రువల్ సైకిల్ అని ఉంటుంది. అదే పీరియడ్స్ అవుతుంది చూడండి, దాన్నే మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో 4 ఫేజెస్ ఉంటాయి. మెన్స్ట్రువల్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ ఫేజ్ అండ్ ల్యూచువల్ ఫేజ్. ఇలా ఈ 4 ఫేజెస్లో వెయిట్ గెయిన్ అవ్వడం, డ్రాప్ అవ్వడం జరుగుతుంటుంది. సో దానివల్ల వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఇది ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్తాను చూడండి. ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమె 50 kg వెయిట్. ఆమె మెన్స్ట్రువల్ ఫేజ్కి ఎంటర్ అయ్యే టైంలో ఆమె వెయిట్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే అది బ్లీడింగ్ అయ్యే టైం అండ్ మోర్ ఓవర్ స్టమక్ బ్లోట్ కూడా అవుతుంటుంది. సో 50 కాస్త 54 అవ్వచ్చు, 52 అవ్వచ్చు, ఎంత అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ మెన్స్ట్రువల్ ఫేజ్ నుంచి ఫాలిక్యులర్ ఫేజ్కి వచ్చేటప్పటికి వెయిట్ తగ్గుతుంది. అండ్ ఫాలిక్యులర్ ఫేజ్ నుంచి ఓవ్యులేషన్కి వెళ్ళేసరికి వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అవర్ సేమ్ ఉండొచ్చు. అట్ లాస్ట్ ఓవ్యులేషన్ టు ల్యూచువల్ ఫేజ్కి వచ్చేసరికి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ స్టమక్ కూడా ఓవర్ బ్లోట్ అనేది అవుతుంది. సో దీన్ని చూసి కంగారు పడే అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యాట్ అయితే కాదు, ఫుల్లీ వాటర్ వెయిట్ మాత్రమే. అండ్ కొంతమంది ఇది చూసి ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఎందుకు డ్రాప్ అవుతున్నాను చెప్పి భయపడుతుంటారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసేది చాలా మంచి పని అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ మోర్ ఓవర్ గైస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే డెఫినెట్లీ నా ఛానల్ అయితే ఫాలో కొట్టండి.